వందనాలండి. పాట పాడుకుందాం. యేసులాంటి దేవుడు ఎంత వెదికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. మన యేసులాంటి దేవుడు ఎంత వెదికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. ఎలుగెత్తి చాటెదం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటెదం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నిన్ను చూసాడులే కనికరించాడులే, నిన్ను చూసాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడుతానే మార్గం సత్యం జీవం. ప్రభునేసుక్రీస్తు పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ విధముగా మీ గ్రామము రావడానికి, ప్రభువును కూర్చున్నటువంటి వార్త తెలియజేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా, ఈ మైక్ యంత్రము ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు బట్టి మనం చేస్తున్నామండి. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్కు మాట్లాడుతూ ఉంది. అంటే ఏదైనా ఒక విషయము, ఒక పదార్థపు యొక్క విలువ, ఒక పదార్థపు యొక్క రుచి మనం చూడాలంటే మొదటిగా మనం దాన్ని భుజించగలగాలి. భుజించినప్పుడు మాత్రమే దాని యొక్క రుచిని మనము చూడగలుగుతాం, దాని యొక్క విలువను మనము గుర్తించగలుగుతాం. రుచి చూడాలనేది ఏ ఒక్క ఆహార పదార్థము కానీ ఇది బాగుందని కానీ ఇది బాగోలేదని కానీ మనం చెప్పలేం. అందుకే ప్రభువుని బట్టి కూడా నన్ను విశ్వసించేవారు, నా గురించి తెలుసుకునేవారు, నా రుచి యొక్క విలువ ఏ విధముగా ఉందో మీరు రుచి చూసి తెలుసుకొనండి. రుచి చూడండి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నాడండి. నువ్వు ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా మీరు మతం మార్చుకోమని దేవుడు చెప్పట్లేదు, మార్గమయ్యున్నటువంటి మార్గాన్ని తెలుసుకోమంటున్నాడు. అందుకే ప్రభువు చెప్తున్నాడు కదా, మీరు ఈ లోకమును విడిచి వెళ్ళాలి అంటే కనుక దేవునికిని మానవుడికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆ క్రీస్తు మాట్లాడుతున్నాడు, మీరు పుణ్యలోకమునకు వెళ్ళాలంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాగా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్నటువంటి విధముగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటను బట్టి తండ్రి దగ్గరికి చేరాలి అంటే, పుణ్యలోకమునకు చేరాలి అంటే మార్గమై ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సృష్టి ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు పుణ్యలోకమునకు వెళ్లే మార్గము ఎవరైనా చూపగలిగారా అంటే అది ఒక యేసు ప్రభు మాత్రమే చూపగలిగాడండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ లోకములో నువ్వు ఏది సంపాదించుకున్నప్పటికైనా ఆత్మకు రక్షణ సంపాదించుకోలేనిదే. తండ్రి దగ్గరికి నువ్వు చేరాలంటే, పుణ్యలోకములకు నువ్వు చేరాలి అంటే కనుక మార్గమై ఉన్నటువంటి క్రీస్తును నువ్వు చేరాలి.
మార్గమయ్యి ఉన్నటువంటి క్రీస్తును నువ్వు అంగీకరించాలి అంటే కనుక నీ మనసు మార్పు చెందాలి అని మాట్లాడుతున్నాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. నీ హృదయం శుద్ధీకరించలేకపోతే, నీ హృదయం నిండా కలహములు, నీ హృదయం నిండా అసూయ, నీ హృదయం అంతా కూడా దొంగతనమైనటువంటి స్వభావము, చెడు వ్యసనములు, చెడు అలవాట్లతో నీ హృదయం నింపిపోయి ఉంటే దేవుని ఏ విధముగా చూడగలుగుతావు? పుణ్యలోకానికి ఏ విధముగా వెళ్ళగలుగుతావు? అందుకే ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మానవ మాతృడిగా ఈ లోకములో సంచరించి ఒక మానవుడు ఎలా జీవించాలో ఆ విధముగా ఆయన జీవించి చూపించాడు. జీవించి చూపించినటువంటి ప్రభువు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువుపరచగలరురా, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలదురా అని మాట్లాడుతూ ఉన్నాడండి. అవునండి, పాపము లేనటువంటి వ్యక్తిగా ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన జీవించిన విధానము ప్రత్యేకమైనది, ఆయన మాటలో గాంభీర్యం ఉంది, ఆయన మాట ప్రత్యేకమైనది, ఆయన ప్రేమించే విధానము ప్రత్యేకమైనది. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మాట్లాడుతున్నటువంటి ప్రభువు ఆయన ప్రేమించి చూపించి మనల్ని ప్రేమించమని మాట్లాడుతున్నాడండి. ఆయనలో ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమతో, విలువ కట్టలేనటువంటి, సరిహద్దులు లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రభువు ఆయన ఎంత ఉత్తముడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో రుచి చూసి మాత్రమే తెలుసుకోమంటున్నాడండి. రుచి చూడకుండా నిన్ను ఏది కూడా తెలుసుకోమనట్లేదు. ఆయన మరణములో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈనాడు లోకములో మరణించి తిరిగి లేచిన వారు ఎవరూ లేరండి. అనేక మంది ప్రముఖులు అనబడుతున్న వారు మేము మళ్ళీ లెగుస్తామన్నారు, కానీ ఎవరూ లెగలేదు. కానీ ప్రభువు ఈ లోకంలోకి వచ్చి తాను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించవలసినటువంటి విధానం ఒక మాదిరి మానవుడికి నేర్పి ఆయన చనిపోతానని పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగానే చనిపోయాడు. మనుషుల యొక్క పాపము నిమిత్తము ఆయన మరణించి రక్తము కార్చి మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 3వ దినమున లేపిస్తానని చెప్పినటువంటి ప్రభువు మళ్ళీ 3వ దినమున లేచాడండి. నీ గురించి, నా గురించి మరణించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నీ గురించి నీ భార్య గాని, నీ గురించి నీ భర్త గాని, నీ గురించి నీ తల్లిదండ్రులు గాని, నీ గురించి నీ కన్న బిడ్డలు గాని, నీ తోపుట్టువులు గాని, నీ స్నేహితులు గాని, నా అనుకున్న వారు ఎవరైనా నీ గురించి రక్తము చిందిస్తారంటే రక్తము చిందించే నాదుడు ఎవరూ లేరండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నీ కొరకు రక్తము చిందించినంతగా ఆయన ప్రేమించాడు. అటువంటి రుచి కలిగినటువంటి ప్రభువు నాలో ఉన్నటువంటి స్థితి ఏ విధమైనటువంటి స్థితిలో నేను రుచి గలవాడునో నన్ను రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. ఈ లోకములో అనేక మార్గాల గుండా, తీర్థయాత్రల గుండా, పుణ్యకార్యాల గుండా, దాన ధర్మముల గుండా లోకమంతా కూడా నువ్వు రుచి చూడొచ్చు. కానీ ఆయనను రుచి చూడగలిగావా? రుచి చూడమని పిలుస్తున్నటువంటి దేవుడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనేటువంటి రుచి చూపిస్తానంటున్నాడండి. నీ వేయ ప్రయాసలు ఏదైనా, నువ్వు లోకమైనటువంటి ప్రయాసలు ఏది మోస్తున్నప్పటికైనా ఆ ప్రయాస అంతా కూడా నాపై వేస్తే నేను మోస్తాను. మానవుల యొక్క ప్రయాస అంతా కూడా సిలువ భారం మీద ఆయన మోసినటువంటి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని మాట్లాడుతున్నాడు. ఉత్తముడైనటువంటి క్రీస్తు, ప్రత్యేకింపబడినటువంటి క్రీస్తు, రుచి కలిగినటువంటి క్రీస్తు ఈ రోజు నేను ఆహ్వానిస్తుండగా ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన మరణ పునరుద్ధానం వచ్చిన వార్త నీ చెంతకు వచ్చినప్పుడు ఆయన గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయన రుచి చూసినట్లయితే కనుక తన రాజ్యములోనికి వారసురాలు అవ్వటానికి నీకు మార్గమును సరళం చేస్తున్నాడు. అటువంటి క్రీస్తును అంగీకరించగలుగుతావా? ఒకవేళ ఈ క్రీస్తుని గురించి ఇంకా నీకు అనేక విషయాలు తెలుసుకోవాలంటే మా సహోదరులకి కరపత్రాలు ఉన్నాయి, తీసుకుని మీరు చదవచ్చండి. లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళితే సేవకులు అనేక విషయాలు ఇంకా మీకు తెలియజేస్తారు. కాబట్టి ప్రభువుని అంగీకరించండి, ఆయన రాజ్యానికి వారసురాలు కండి. ఈ చిన్న మాటలు మీ వినికిడిలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ మహాగంధ దయగల ప్రభా, స్తోత్రం తండ్రి. నాయన అయ్యే మాటల ద్వారాగా తండ్రి అనేక ఆత్మలు రక్షించబడాలి తండ్రి, అనేక హృదయాలు తెరవబడాలి ప్రభా తండ్రి. నాయన దయగల ప్రభా, పరిశుద్ధుడు ప్రతి ఒక్కడిని తెలుసుకునే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. నీ కృపా కనుకరం కాపుదలు దయచేసి తండ్రి చేసిన తండ్రి. నాయన దేవస్వ వార్త వ్యర్థం కాకుండా ప్రభా అనేక ఆత్మలతో మీరు మాట్లాడి నడిపించండి తండ్రి, మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా తండ్రి. దయగల ప్రభా, మహాగణుడ స్తోత్రం తండ్రి. నాయన ఈ గ్రామంలో తండ్రి మరి పేరును బట్టి తండ్రి సేవకు మరి ఎంతగానో వచ్చిన బిడ్డలకు బట్టి మీకు
మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నశించిపోతున్న ఆత్మలు రక్షించండి ప్రభా, కాసి కాపాడండి ప్రభా తండ్రి. దయగల ప్రభా మహాగణుడ స్తోత్రం తండ్రి. నాయన దేవ స్వార్థాలుగా అనేక ఆత్మలు తండ్రి తెరవబడాలి తండ్రి. మాట్లాడండి ప్రభు మీరు తండ్రి. నాయన దేవా మీకే స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన దేవ దయగల ప్రభా స్తోత్రాలు తండ్రి. ఇసిన ప్రార్థనలతో పప్పులు క్షమించి మీకు ఆసనం చేర్చుకునేస్తున్నాం, అడిగేకున్నాం పరుగు తండ్రి.